హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అనేటువంటి సబ్జెక్ట్ బీఈడి యొక్క సెకండ్ సెమిస్టర్లో ఉన్నటువంటి ఒక టాపిక్ అనమాట. సో అదేంటంటే క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్, నీడ్ అండ్ అప్రోచెస్. సో దాన్ని మనం ఈరోజు తెలుగులో చూద్దాం. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ టర్మ్ యూస్డ్ బై ద టీచర్స్ టు డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ ద క్లాస్ రూమ్ లెసన్స్ రన్ స్మూత్లీ డిస్పైట్ డిస్రప్టివ్ బిహేవియర్ బై ద స్టూడెంట్స్. సో క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఎక్కువగా టీచర్స్ ద్వారా ఈ యొక్క పదం అనేటువంటిది వాడబడుతూ ఉంటుంది అనమాట. ప్రాసెస్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ ఏంటి అంటే వారు ఇచ్చేటువంటి భరోసా ఏంటి అంటే క్లాస్ రూమ్ లెసన్స్ ఎప్పుడైనా సరే చక్కగా ప్రశాంతంగా స్మూత్గా వెళ్తూ ఉన్నాయి. అందరూ కూడా చెప్పడానికి టీచర్స్ అందరూ కూడా ఏ సబ్జెక్ట్ టీచర్స్ అయినా సరే బాగా చెప్తూ ఉన్నారు. క్లాస్ రూమ్ అంతా కూడా చక్కగానే నడిపింపబడుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉన్నాయి. అంటే డిస్రప్టివ్ బిహేవియర్ బై ద స్టూడెంట్స్, ఎందుకంటే కొంతమంది విసిగించేటువంటి పిల్లలు కూడా ఉంటారనమాట. సో కొంచెం ఇరిటేటింగ్ తెప్పించేటువంటి పిల్లలు కూడా ఉంటారు, విసుగుదలు తెప్పించే పిల్లలు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ సరే క్లాస్ రూమ్ అనేటువంటిది సక్రమంగా నడిపించబడుతుంది అని చెప్పేటప్పుడు టీచర్స్ ఈ యొక్క పదాన్ని క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అనేటువంటి పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు అని చెప్తున్నారు. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ మీన్స్ హౌ ద టీచర్ వర్క్స్. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే టీచర్ ఎలా పనిచేస్తూ ఉన్నారు అనేటువంటి దాన్ని తెలియజేసేది అనమాట ఈ యొక్క క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. హౌ ద క్లాస్ వర్క్స్, అట్లాగే తరగతి అనేటువంటిది ఎలా పనిచేస్తుంది, తరగతిలో ఉన్నటువంటి పిల్లలు, హౌ ద టీచర్ అండ్ స్టూడెంట్స్ వర్క్ టుగెదర్. ఇంకా ఏంటి అంటే మరి పిల్లలు అట్లాగే ఉపాధ్యాయురాలు కలిసి ఎట్లాగా పనిచేస్తూ ఉన్నారు, ఉపాధ్యాయురాలు విద్యార్థులందరూ కూడా కలిసి ఎలా పనిచేస్తూ ఉన్నారు. హౌ టీచింగ్ అండ్ లెర్నింగ్ హ్యాపెన్. సో ఎట్లాగే ఈవిడ బోధిస్తూ ఉన్నారు ఉపాధ్యాయురాలు, విద్యార్థులు ఎలా వింటూ ఉన్నారు, ఎలా నేర్చుకుంటూ ఉన్నారు. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఈజ్ అ టీచర్ ఎఫర్ట్స్ టు ఎస్టాబ్లిష్. సో ఎప్పుడైనా సరే ఒక తరగతి గది అనేటువంటిది సక్రమంగా నిర్వర్తించబడుతుంది, సక్రమంగా అన్నీ కూడా మంచిగా అక్కడ పేర్చబడుతున్నాయి అంటే కూడా దానికి కారణం ఏంటి అంటే టీచర్ ఎక్కువ కష్టపడాలి. టీచర్ ఎక్కువగా అన్నీ కూడా సక్రమంగా ఉండేలాగా చూసుకోవడానికి ఎంత కష్టమైనా సరే ఆవిడ తీసుకొని ముందుకు నడిస్తే అభివృద్ధి అనేటువంటిది చూసే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అండ్ మెయింటైన్ ద క్లాస్ రూమ్ యాజ్ అన్ ఎఫెక్టివ్ ఎన్వైర్న్మెంట్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్. సో ఎప్పుడైనా సరే ఒక తరగతి గది చక్కగా మంచిగా అందంగా ఉందనుకోండి, అన్నీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ చక్కగా పెట్టేసి నీట్గా ఉంది అంటే చెప్పాలనేటువంటి టీచర్కి చెప్పాలనిపిస్తూ ఉంటుంది, పిల్లలకు కూడా ఇంకా ఎక్కువగా వినాలి అనేటువంటి ఏకాగ్రతగా వినేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో అలాంటి వాతావరణాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ఒక ఉపాధ్యాయురాల మీద, టీచర్ మీద ఉంది. A well-managed classroom offers a conducive environment for effective teaching and learning to take place. సో ఎప్పుడైనా సరే చక్కగా అందంగా అన్ని విధాలుగా కూడా మంచిగా అరేంజ్ చేయబడినటువంటి ఒక క్లాస్ రూమ్లో టీచర్ ఒక లెసన్ చెప్పినప్పుడు పిల్లలు చక్కగా వినడానికి అవకాశం ఉంటుంది. తర్వాత టీచర్ కూడా బాగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. క్లాస్ అంతా క్లమ్జీగా అక్కడ అలా పడేసి పిల్లలందరూ కూడా ఇరుకిరుగ్గా, ఇబ్బందిగా, విసుగ్గా కూర్చున్నప్పుడు టీచర్కి కూడా చెప్పాలనిపించదు. సో అలా ఉండి ఎలాగో కష్టపడి టీచర్ చెప్పినప్పటికీ పిల్లలకి వినాలన్న ఆసక్తి వారికి రాదనమాట. Simply and in this sense, we can say that classroom management is not simply restricted to the management. సో ఈ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అనేటువంటిది కేవలం ఎవరైతే ఈ యొక్క విద్యా సంస్థ నడిపిస్తూ ఉన్నారో ఆ యొక్క అధికారుల మీద అయితే లేదు కానీ, వారి పరిపాలించేటువంటి అధికారుల మీద అయితే లేదు కానీ, ఎవరైతే ఈ యొక్క స్కూల్ని రన్ చేస్తూ ఉన్నారు, ఎవరు నడిపిస్తూ ఉన్నారు వారి మీద లేదు కానీ, డిసిప్లిన్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇంకా ఏంటి అంటే ఇది ఎవరి మీద ఆధారపడి ఉందంటే క్రమశిక్షణ, పిల్లల యొక్క క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఇన్క్లూడ్స్ ఎన్ష్యూరింగ్ దట్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఆర్ అవాయిడెడ్. అట్లాగని పిల్లల్ని మీరు కదలకూడదు, మీరు అసలు మెదలకూడదు, అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు, అది చేయాలి ఇది చేయాలని మరీ వాళ్ళ యొక్క ఊపిరాడకుండా పిల్లల్ని బెగబట్టేసి కూర్చోబెట్టడం కూడా కరెక్ట్ కాదనమాట. పిల్లల్ని చక్కగా జాగ్రత్తగా చూడాలి. అలా అని వారు మరీ స్ట్రెస్ఫుల్గా వారిని మనం ఇబ్బంది పెట్టకూడదు. ఒక ఇన్స్ట్రక్షన్స్ పెట్టేసి వారికి స్కూల్కి రావాలంటే కూడా ఇబ్బంది కలిగించేలాగా మనం చేయకూడదు. అండ్ లెర్న్ ద సబ్జెక్ట్ ఎఫెక్టివ్లీ. ఇంకా ఏంటంటే వాళ్ళు చక్కగా చదువుకునేడానికి మనం మార్గాలు కల్పించాలి, వారిని ఎలా మార్చాలనేది మనం చూడాలి. Management is this process by which teachers and school create and maintain appropriate behavior of the students in the classroom setting. సో ఎప్పుడైనా సరే పిల్లల్ని చక్కటి ప్రవర్తనలో నడిపించాల్సినటువంటి బాధ్యత ఒక ఉపాధ్యాయురాల మీద ఉంటుందన్నమాట. సో ఒక టీచర్ మీద ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక పిల్లాడు చక్కగా నడవాలి, అతని యొక్క జీవితం సరి అయిన త్రోవలో నడిపించబడాలి అంటే ఖచ్చితంగా అతని యొక్క జీవిత బాధ్యత అంతా కూడా ఈ యొక్క టీచర్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. సెట్టింగ్స్ అండ్ వేరే వైడ్ వెరైటీ ఆఫ్ స్కిల్స్ ఆర్ యూస్డ్ బై ద టీచర్స్ టు కీప్ స్టూడెంట్స్ ఆర్గనైజ్. సో ఎప్పుడైనా సరే ఆవిడలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి జ్ఞానాల్ని, అనేక రకాలైనటువంటి తెలివితేటలు వినియోగించి ఒక పిల్లల్ని మార్చి వారిని చక్కగా చదువుకునేలాగా చేయడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఈ యొక్క టీచర్. అండ్ ఆర్డర్లీ, అట్లాగే మంచిగా ఒక క్రమ పద్ధతిలో ఉండడం, ఫోకస్డ్, అట్లాగే చెప్పేటువంటి ప్రతి దాన్ని కూడా ఏకాగ్రతగా పిల్లలు వినేలాగా చేయడం. ఇంకా ఏంటి అంటే అటెంటివ్, ఇంకా ఎప్పుడు కూడా ఏకాగ్రతగా వినడం, ఎప్పుడు కూడా కాన్సన్ట్రేట్ చేయడం, ఫోకస్ చేయడం.
ఇంకా అకాడమికల్లీ ప్రొడక్టివ్ డ్యూరింగ్ ద క్లాస్ రూమ్. సో అట్లాగే ఈ యొక్క చదువు అనేటువంటి ఈ యొక్క ప్రక్రియలో కూడా వారు ఎప్పుడు కూడా ఫలవంతంగా ముందుకు నడిచిపోతూ ఉండాలన్నమాట. సో వారి యొక్క జీవితాన్ని అలా నడుపుతూ ఉండాలన్నమాట. సో ఎప్పుడైనా సరే ఫలవంతంగా చెప్పింది చెప్పినట్టుగా వినడం, రాసుకోవడం, ఎగ్జామ్స్లో బాగా రాయడం, మంచి మార్కులు సంపాదించడం. సో ఇవన్నీ కూడా పిల్లల యొక్క బాధ్యత. ఇట్లాగా బాగా చదవడానికి మనం అవకాశాన్ని కల్పించాలి, వారి యొక్క బాధ్యతని మనం తీసుకోవాలి అని చెప్పి ఈ యొక్క క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారనమాట. డెఫినేషన్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఈజ్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్కి ఒక డెఫినేషన్ అనేటువంటిది ఇచ్చారనమాట. అండ్ అకార్డింగ్ టు ద వాంగ్ అండ్ వాంగ్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్పారు అంటే, ఆల్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఎ టీచర్ డస్ టు ఆర్గనైజ్ స్టూడెంట్స్. టీచర్ చేసేటువంటి ప్రతి పని కూడా పిల్లల్ని సక్రమంగా ఒక విధానంలో నడిపించడం కోసం టీచర్ చేసే ప్రతి పనిని కూడా స్పేస్, అది ఒక స్థలం అయినప్పటికీ, టైం అది సమయం అయినప్పటికీ, అండ్ మెటీరియల్స్ కావాల్సినటువంటి టెక్స్ట్ బుక్స్ కానీ లేదా వర్క్ బుక్స్ కానీ లేదా నోట్ బుక్స్ కానీ, పెన్స్, ఎరేజర్స్, డస్టర్స్ ఇవన్నీ కూడా, సో దాట్ ద స్టూడెంట్ లెర్నింగ్ కెన్ టేక్స్ ప్లేస్. ఇట్లా ఉంటేనే కదా మరి ఎప్పుడైనా సరే ఇవన్నీ సక్రమంగా ఏర్పాటు చేస్తే టీచర్ గారు అప్పుడు పిల్లాడు చక్కగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా చేసేటువంటి ప్రతి ప్రక్రియ పిల్లల యొక్క అభివృద్ధి కోసం, వారు చక్కగా చదువుకోవడం కోసం టీచర్ చేసే ప్రతి పనిని కూడా మనం క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అంటాము అని చెప్పి వాంగ్ అనే వ్యక్తి డెఫినేషన్ ఇచ్చారు క్లాస్ రూమ్ మేనేజ్మెంట్కి. తర్వాత అకార్డింగ్ టు ద స్టర్న్బర్గ్ విలియం అనే ఆయన ఇంకొక డెఫినేషన్ ఇచ్చారు. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఈజ్ అ సెట్ ఆఫ్ టెక్నిక్స్ అండ్ స్కిల్స్ దట్ అలౌ టీచర్ టు కంట్రోల్ స్టూడెంట్స్. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఏంటంటే అది ఒక రకమైనటువంటి సెట్ అనమాట, అన్ని కలిగి ఉన్నటువంటిది. అదేంటి టెక్నిక్స్, ఓకే. సో కొన్ని రకాలైనటువంటి గమ్మత్తైన ఆలోచనలు, ఇంకా చూసినట్లయితే స్కిల్స్, ఉన్నటువంటి జ్ఞానం, వారి యొక్క తెలివితేటలో, దట్ అలౌ ఎ టీచర్ టు కంట్రోల్ ద స్టూడెంట్స్. సో నీ యొక్క తెలివితేటలు ఉంటేనే నువ్వు పిల్లల్ని హ్యాండిల్ చేయగలవు, నీకు జ్ఞానం ఉంటేనే సక్రమంగా వారిని ఎలా హ్యాండిల్ చేయాలనేటువంటి ఆ జ్ఞానం మనకు ఉంటేనే వారిని మనం సరిగా నడిపించగలం, లేదంటే చాలా ప్రాబ్లం అయిపోద్ది. అండ్ ఎఫెక్టివ్లీ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఎ పాజిటివ్ లెర్నింగ్. సో వారిని సరి అయిన త్రోవలో చక్కగా నడిపిస్తేనే వారు మంచిగా నేర్చుకోవడానికి చక్కటి విధానంలో నేర్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఎన్వైర్న్మెంట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. సో ప్రతి ఒక్కరికి అలాంటి వాతావరణాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రతి టీచర్ మీద కూడా ఉంది అని చెప్పి స్టర్న్బర్గ్ అండ్ విలియమ్స్ చెప్పారనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. క్లాస్ రూమ్ని సరిగ్గా మేనేజ్ చేయడం, లేదా అన్నీ కూడా బెంచెస్, చైర్స్, ఇంకా చూసినట్లయితే టేబుల్స్, డెస్క్లు ఇవన్నీ కూడా సక్రమంగా సరిగా పెట్టుకోవడం ఎంతవరకు ఉపయోగం, వాటి వల్ల ఉన్నటువంటి ఉపయోగం ఏంటి అనేటువంటిది ఈ యొక్క టాపిక్ అనమాట. టు ఆప్టిమైజ్ స్టూడెంట్ లెర్నింగ్. ఎప్పుడైనా సరే పిల్లల యొక్క చదువుని సక్రమంగా నడిపించడం కోసం అచీవ్మెంట్ దెర్ ఆర్ 4 కాంపోనెంట్స్. అట్లాగే వారి యొక్క విజయాన్ని వారు తెచ్చుకోవడం కోసం, వారి యొక్క విజయాన్ని వారు చక్కగా అందుకోవడం, వారి యొక్క విజయాన్ని వారు చేరుకునేంత వరకు దేర్ ఆర్ 4 కాంపోనెంట్స్. మనం చేయాల్సినటువంటి 4 పనులు అనమాట. సో అవేంటి అంటే దట్ ఎఫెక్ట్ స్టూడెంట్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. సో ఎప్పుడైనా సరే ఇలాంటి 4 పనులు కూడా సక్రమంగా చేసినట్లయితే, సక్రమంగా వారు వీటన్నిటిని కూడా నడుచుకునేలాగా చేసినట్లయితే పిల్లలందరూ కూడా విజయాన్ని వారి యొక్క జీవితంలో చూడటానికి అవకాశం కల్పించిన వారుగా టీచర్స్ నిలబడే అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారనమాట. అండ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్. వాళ్ళకి ఏంటి అంటే కొన్ని రకాలైనటువంటి రూల్స్ ఇవ్వాలి, నువ్వు ఇలాగే చేయాలి, నువ్వు అలా చేయకూడదు అని చెప్పాలి. అట్లాగే ప్రొసీజర్స్, ఈ యొక్క ప్రక్రియ నువ్వు ఇలాగే చేయాలి, వేరే విధంగా చేయకూడదు. వారి యొక్క సొంత పని చేయడం వల్ల వారికి అనేకమైన డౌట్స్ వస్తాయి, మళ్ళీ దానివల్ల లేనిపోయినటువంటి ప్రాబ్లం అంతా కూడా జరుగుతుంది అనమాట. డిసిప్లినరీ ఇంటర్వెన్షన్స్. ఇంకా ఏంటంటే వారు క్రమశిక్షణ అనేటువంటిది వారి యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిదని వారికి తెలియజేయాలి. టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్స్. అట్లాగే టీచర్, ఒక ఉపాధ్యాయురాలు, విద్యార్థులు ఎప్పుడు సక్రమంగా చక్కగా వారి యొక్క మధ్య సత్సంబంధం అనేటువంటిది చక్కగా కొనసాగింపబడాలి. మెంటల్ సెట్. అట్లాగే వారి యొక్క మైండ్ సెట్ అనేది ఎప్పుడు పాజిటివ్గా మనం పెట్టాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అండ్ దట్ ఈస్ మైండ్ సెట్ విత్ విచ్ టీచర్స్ అప్రోచ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. సో ఆ మైండ్ సరిగా ఉంటేనే కదా టీచర్స్ ఏదైనా చేయగలుగుతారు. ఆ పిల్లలు సరిగా మైండ్ లేదంటే మరి ఆ మైండ్ని క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మరలా టీచర్ మీదే ఉంది అనమాట. టు సక్సెస్ఫుల్లీ ఎంగేజ్ స్టూడెంట్స్. సో ఇట్లా ఉండటం వల్ల ఏంటి అంటే ఎప్పుడైనా సరే పిల్లల్ని విజయవంతంగా మంచి మార్గంలో వారు నడిపించడం కోసం అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ని సరిగా మనం చేస్తామో, క్లాస్ రూమ్ అంతటిని కూడా చక్కగా మేనేజ్ చేసుకుంటామో, అప్పుడు ఈ పిల్లలందరినీ కూడా మంచిగా విజయం వైపు నడిపించేటువంటి వారికి బాట వేసిన వారుగా మనం ఉంటాము. టు మేనేజ్ క్లాస్ రూమ్ టైం ఎఫెక్చువల్లీ. అట్లాగే సమయాన్ని చక్కగా వినియోగించినటువంటి వారిగా ఉంటాము, సమయాన్ని చక్కగా ఉపయోగించుకున్నటువంటి వారిగా ఉంటాము. టు మెయింటైన్ ఏ పాజిటివ్ క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్. అట్లాగే అంతా కూడా పాజిటివ్, అంతా కూడా మంచి వాతావరణాన్ని కల్పించినటువంటి వారిగా ఉంటాము. టు మేనేజ్ క్లాస్ రిసోర్సెస్ ఎఫెక్టివ్లీ. మనకున్నటువంటి వనరులన్నింటిని కూడా సక్రమంగా వినియోగించుకున్నటువంటి వారిగా ఉండే అవకాశం ఉంటుంది. టు రెడ్యూస్ మిస్బిహేవియర్ ఇన్ ద క్లాస్ రూమ్. మరి మధ్యలో జరిగేటువంటి చెత్త పనులన్నీ కూడా పిల్లలు చేయనీయకుండా కాపాడే వారిగా ఉండే అవకాశం ఉంటుంది. టు ప్రమోట్ ఎఫెక్టివ్ టీచింగ్. అట్లాగే టీచర్స్ చక్కగా చెప్పడానికి, వేరే సబ్జెక్ట్ టీచర్స్ అయినా మనమైనా బాగా చెప్పడం కోసం అవకాశం ఉంటుంది. బాగా టీచ్ చేసేటువంటి బోధనా పద్ధతులు వినియోగించడం
కోసం అవకాశం ఉంటుంది. టు సెట్ ఏ స్టేజ్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్. సో ఎప్పుడైతే క్లాస్ రూమ్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటామో టీచింగ్ బాగా జరుగుతుంది, బోధనా ప్రక్రియ బాగా జరుగుతుంది, అట్లాగే వీరు నేర్చుకోవడం అనేటువంటి ప్రక్రియ కూడా చాలా బాగా జరుగుతుంది. టు ఎన్హాన్స్ స్టూడెంట్స్ అచీవ్మెంట్. సో అట్లాగే వారి యొక్క అభివృద్ధి అనేటువంటిది ఇంకా పెంపొందింపబడుతూ ఉంటుంది. టు ప్రమోట్ పాజిటివ్ బిహేవియర్ అమాంగ్ ద స్టూడెంట్స్. సో ప్రతి ఒక్కరిలో మంచితనం అనేటువంటిది మన వారిలో నాటిన వారంగా మనం ఉండే అవకాశం ఈ యొక్క క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ సక్రమంగా చేసినప్పుడు ఉంటుంది. అండ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేనేజింగ్ ఏ క్లాస్ రూమ్ ఆర్ యాజ్ ఫాలోస్. సో క్లాస్ రూమ్ని సరిగా మేనేజ్ చేయడం కోసం, క్లాస్ రూమ్ని సరిగా రన్ చేయడం కోసం కొన్ని ప్రణాళికలను అయితే మనం చేసుకున్నప్పుడు, వాటి ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు అంతా కూడా సక్రమంగా నడిచేటువంటి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నారు. రెస్పెక్ట్. అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఈజ్ రెస్పెక్ట్. సో ఎప్పుడైనా సరే మన యొక్క తరగతి గదిలో గౌరవం అనేటువంటిది అతి ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చెప్పుకోవాలి. మ్యూచువల్ అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ షుడ్ బి డెవలప్డ్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్. సో ఇద్దరి మధ్య కూడా రెస్పెక్ట్ అనేటువంటిది ఉండాలన్నమాట. సో టీచర్ అని ఆమె ఏదో గర్వంగా మాట్లాడి పిల్లల్ని గౌరవం లేకుండా మాట్లాడే అవకాశం వారు కల్పించుకోకూడదు. అలాగని వీరు సరిగా మాట్లాడట్లేదని చెప్పి పిల్లలు గౌరవం లేకుండా టీచర్ని ఎలా పడితే అలా మాట్లాడటానికి అవకాశం లేదు. ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి. ఇంకా చూసినట్లయితే షుడ్ బి డెవలప్డ్ అండ్ సెట్టింగ్ గైడ్ లైన్స్ ఫర్ ద క్లాస్ రూమ్ విల్ హెల్ప్ డెవలప్. అట్లాగే ఇట్లా కనుక మనం సరిగా చేసుకొని ఇలా ఉండాలి నాయన, నువ్వు ఇట్లాగా మాట్లాడాలి, ఒక టీచర్ వచ్చినప్పుడు లేచి నిలబడాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, విష్ చేయాలి, గుడ్ మార్నింగ్ అని, గుడ్ ఆఫ్టర్నూన్ అని, ఇవన్నీ చెప్తా ఉంటే ఏమవుతుంది అంటే విల్ హెల్ప్ డెవలప్ ద రెస్పెక్ట్ దట్ ఈస్ నీడెడ్ సో దట్ స్టూడెంట్ కెన్ డూ దేర్ బెస్ట్. సో అట్లాగా మనం నేర్పిస్తూ ఉన్నాము అంటే మనం చెప్పిన మాటలు వారికి నచ్చుతాయి, చక్కగా మనం వారికి రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నామంటే మనం చెప్పే మాటలు వారికి నచ్చి వారు కూడా మనకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేటువంటిది, ఇతర టీచర్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వడం అనేటువంటిది వారు నేర్చుకునే అవకాశం ఉంటుంది. తర్వాత వారి యొక్క మంచిని మనకు తెలియజేస్తూ ఉంటారు. మనం మంచిగా మాట్లాడితే వారు కూడా మంచిగానే ఉంటారు. కన్సిస్టెన్సీ. ఆన్ ఆర్డర్లీ అండ్ వెల్ ఆర్గనైజ్డ్ క్లాస్ రూమ్ హ్యావ్ అన్ ఎఫెక్టివ్ ఇంపాక్ట్ ఆన్ ద స్టూడెంట్స్. సో అట్లాగే మనం చూసినట్లయితే కనుక ఎప్పుడు చూసినా చక్కగా మంచి ఆర్డర్స్ని ఇచ్చి, తర్వాత వెల్ ఆర్గనైజ్డ్ అంతా కూడా చక్కగా ఆర్గనైజ్ చేసుకొని క్లాస్ రూమ్ అంతా కూడా టేబుల్స్, చైర్స్, ఇంకా చూసినట్లయితే వారి యొక్క బ్యాగ్స్, వారి బుక్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నట్లయితే కనుక స్టూడెంట్ షుడ్ బి ఫెమిలియర్. ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం పిల్లల మీద ఉంటుంది అని తెలియజేస్తున్నారు. స్టూడెంట్స్ షుడ్ బి ఫెమిలియర్ విత్ ఎ సెట్ ఆఫ్ ప్రొసీజర్. సో ఇట్లా కనుక మనం ఎప్పుడు చేస్తూ ఉన్నామంటే ఓకే, మన స్కూల్లో ఈ ప్రాంతంలో ఈ యొక్క మెటీరియల్ ఉంటుంది, ఈ టెక్స్ట్ బుక్స్ అక్కడ డెస్క్లో ఉంటాయి, షార్ప్నర్, ఎరేజర్ ఇటు సైడ్ ఉంటాయి, మనకి ఏదైనా కావాలంటే మనం ఇటు నుండి అటు వెళ్ళాలి. సో ఇట్లాగ అంతా కూడా పక్కాగా వారికి తెలుస్తుంది అనమాట. సో ఎక్కడ దేని గురించి కన్ఫ్యూజ్ అవ్వడం కానీ, పక్కన వాళ్ళని అడగడం కానీ ఇలాంటి అవసరత ఉండదన్నమాట. అండ్ రొటీన్స్ బికాస్ దిస్ విల్ హెల్ప్ ద క్లాస్ రూమ్ రన్ లైక్ ఏ వెల్ యాక్టెడ్ మెషిన్. సో అన్నీ కూడా సక్రమంగా తెలిసినప్పుడు, మంచిగా తెలిసినప్పుడు ఇంకా వాళ్ళు చక్కగా వినియోగించడం వారు తెలుసుకుంటారనమాట. సో దాన్ని మంచిగా వాడటం వారు నేర్చుకుంటారు. ఇంకా వారికి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది వారికి ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట. ఒక మెషిన్ చక్కగా అన్నీ కూడా చేసేస్తే ఎలాగ రన్ అవుతుందో స్కూల్ కూడా అలాగే రన్ అవుతుంది, పిల్లలు కూడా అలాగే నడుచుకుంటారు. ప్రాక్సిమిటీ హెల్ప్స్ ద టీచర్స్ మేనేజ్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. ప్రాక్సిమిటీ అంటే ఏంటంటే ఇక్కడ పిల్లలు అసలు ఏం జరుగుతుంది క్లాస్ రూమ్లో, తరగతి గదిలో ఏం జరుగుతూ ఉంది. సో యాజ్ అ టీచర్ షుడ్ వాక్ అరౌండ్ ద రూమ్. ఏం జరుగుతుంది అనేటువంటి తెలియడం ద్వారా క్లాస్ రూమ్కి రావడం, ఓకే, అక్కడంతా కూడా నడవడం, తెలుసుకోవడం, అండ్ స్టాండ్ నెక్స్ట్ టు ద స్టూడెంట్స్. తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళి నిలబడటం, అండ్ హూ మే బీ కాజింగ్ ప్రాబ్లమ్స్. అట్లాగే ఎవరైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది టీచర్కి ఈజీగా తెలిస్తే వారిని కనుక్కొని వారికి ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వడం, లేదా వారిని ఏదో ఒక రకంగా మార్చేలాగా చూడటం. అండ్ దిస్ ఆస్పెక్ట్ హెల్ప్స్ ఇన్ మేనేజింగ్ ద క్లాస్ రూమ్ ఎఫెక్టివ్లీ. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఎలాగ నడుచుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఎలాగ క్లాస్ రూమ్ వినేలాగా చేయాలి అనేటువంటి ఒక ఐడియా టీచర్కి వస్తుంది. సో దీన్ని మరలా వారు ఫాలో అవుతూ ఉంటారు. సో మరలా అలాగే వారు నడుచుకోవడం వల్ల రాబోయే కాలంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వారికి రావు అనమాట. సీటింగ్ అరేంజ్మెంట్ పిల్లల్ని ఎలా కూర్చోబెడతాం అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. సీటింగ్ అరేంజ్మెంట్ షుడ్ బి ఆర్గనైజ్డ్ ఇన్ సచ్ అవే దట్ ద టీచర్ కెన్ ఈజీలీ మూవ్ అరౌండ్ ద రూమ్. సో ఎట్లాగా పిల్లల్ని కూర్చోబెట్టాలి అంటే చైర్స్ వేయాలి, లేదా లేదంటే బెంచెస్ వేయాలి. సో అవన్నీ కూడా వరుసగా ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని ఎదురుగా ఒకటి వేసి మధ్యలో కొంచెం దారి వదిలినట్లయితే టీచర్ లెసన్ చెప్తున్నప్పుడైనా సరే, మామూలప్పుడైనా సరే పిల్లల దగ్గరకు వచ్చి వారి దగ్గరగా నడిచే అవకాశం ఉండటం వల్ల ఎక్కడ ఏం జరుగుతుంది, పిల్లలు ఎవరు వింటున్నారు, ఎవరు వినట్లేదు, ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు అన్నీ కూడా ఆవిడకి తెలుస్తుంది అనమాట. అండ్ మానిటర్ ద స్టూడెంట్స్ బిహేవియర్. అట్లాగే ఎవరైనా ఏదైనా చెడ్డ పనులు చేస్తూ ఉంటే వారిని మార్చడము, వారికి ఏదో ఒక రకమైనటువంటి బుద్ధి చెప్పడము చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ టు టేక్ ప్లేస్, టీచర్స్ షుడ్ ఫాలో టు డెవలప్ టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్స్. సో క్లాస్ రూమ్ అనేటువంటిది సక్రమంగా మేనేజ్ చేయబడాలి అని కోరుకుంటే కనుక అప్పుడు ఏం చేయాలి అంటే కొన్ని రకాలైనటువంటి ఆలోచనలో వారు ముందుండాలన్నమాట. సో అవేంటి అంటే టీచర్కి స్టూడెంట్కి ఉన్నటువంటి రిలేషన్షిప్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. షో రెస్పెక్ట్. అట్లాగే ఏంటి అంటే గౌరవాన్ని ఇవ్వటం అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందుకంటే టీచర్కి స్టూడెంట్కి మధ్య ఉండేటువంటి సత్సంబంధం సక్రమంగా ఉండాలని చెప్తున్నారు అనమాట. సో దానికి గౌరవం అనేటువంటిది ఇవ్వాలి. తర్వాత యాక్టివ్లీ లిజన్. టీచర్ ఏది చెప్తే దాన్ని చక్కగా పిల్లలు వినాలి, పిల్లలు చెప్పింది టీచర్ కూడా వినాలి కొన్ని సందర్భాల్లో.
ఎంకరేజ్ స్టూడెంట్స్ టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్స్. అట్లాగే పిల్లల యొక్క అభిప్రాయాలు ఏంటి అని వారు చెప్పడానికి పిల్లలకి అవకాశాన్ని ఇవ్వాలి టీచర్ గారు. డిస్ప్లే స్టూడెంట్స్ వర్క్. అట్లాగే పిల్లలు చేసినటువంటి పనిని ఒకవేళ ఒకళ్ళు చేశారు అంటే దాని క్లాస్ మొత్తానికి కూడా చూపించామనుకోండి, ఆ పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ పిల్లలు కూడా ఇంకా తను భలే చేశాడు, మనం కూడా చేయాలి అని చెప్పి ఇన్స్పైర్ అవుతారు. తర్వాత బీ ఎంతూజియాస్టిక్. ఎప్పుడు చూసినా సరే చక్కగా ఆతృతగా ఉండాలి. ఏం చెప్తారా టీచరు, ఏం చేయాలా అనేటువంటి ఆతృత పిల్లల్లో ఉండాలి. టీచర్కి కూడా ఎలాంటివి చెప్పాలా, పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలనేటువంటి ఆతృత వీరికి ఉండాలి. యూస్ పాజిటివ్ హ్యూమర్. అట్లాగే ఏంటంటే పిల్లల్ని ఇబ్బంది కలిగించేలాగా వారి యొక్క వైకల్యాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి తప్పును బట్టి, లేదంటే వారికి ఉన్న బలహీనతను బట్టి మనం ఏదో జోకేసి అందరి ముందు నవ్వించడం అనేది మనం చేయకూడదు. కానీ పాజిటివ్గా ఉండేటువంటి జోక్స్ వేయడం వల్ల ఎలాంటి వాళ్ళు హర్ట్ అవ్వరు, మనము జోకేసి అందరు నవ్వించినట్టుగా ఉంటుంది అనమాట. సో హాస్యాస్పదంగా ఇతరుల గురించి మనం వ్యతిరేకంగా వారిని విమర్శించేలాగా మాట్లాడేటువంటి ప్రవర్తన మనం ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు. పిల్లలు కలిగి ఉండకూడదు, టీచర్ కలిగి ఉండకూడదు. తర్వాత చూసినట్లయితే సర్వ్ యాజ్ ఎ రోల్ మోడల్. ఇంకా ఏంటంటే ఎంత బాగా చెప్తూ ఉంటే పిల్లలు ఇంకా నీ దగ్గర నుంచి అనేకమైనవి నేర్చుకుంటూ ఉండి ఇంకా నేను ఒక రోల్ మోడల్ లాగా తీసుకుంటారనమాట. సో ఒక రోల్ మోడల్ లాగా అంటే నీకులాగా అబ్బా నేను పెద్దయిన తర్వాత టీచర్ అవ్వాలి, ఈ టీచర్ లాగే నేను చెప్పాలి అని చెప్పి అనుకోవాలి. నేను చాలామంది టీచర్స్ని చూసి ఐ యూస్ టు ఫీల్ లైక్ ఐ షుడ్ ఆల్సో బీ లైక్ ఏ టీచర్ లైక్ దీస్ పీపుల్ అని అనుకునేదాన్ని. సో అట్లా రోల్ మోడల్ లాగా వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ని, ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేయాలి. బీ ఫెయిర్ టు ఆల్. ఇంకా ఏంటి అంటే అందరితో కూడా మంచిగా ఉండాలన్నమాట. సో ఒకరిని ప్రేమించడం, ఇంకొకరిని ద్వేషించడం అలా ఉండకూడదు. అందరినీ సమానంగా చూడాలి. రికగ్నైజ్ స్టూడెంట్ సక్సెస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్. సో బయట ఎలాంటి సక్సెస్లు వారు ఎదుర్కొంటున్నారు, ఒక స్పోర్ట్స్లోనో లేదు అంటే గేమ్స్లోనో, ఇంకా చూసినట్లయితే స్కేటింగ్ అలాంటి వాటిలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఏమైనా అవార్డ్స్ కానీ ఏవైనా వచ్చినాయి అంటే వాటిని చక్కగా క్లాస్ రూమ్లో అందరి ముందు ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని అప్రిషియేట్ చేసి క్లాప్స్ కొట్టేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది అనమాట. సో అదే క్లాస్ రూమ్లో చక్కగా ఎగ్జామ్స్ బాగా రాశారు, మంచి మార్క్స్ వచ్చినాయి, నిలబెట్టి వారు క్లాప్స్ కొట్టించడం, ఎంత బాగా రాశాడో అని చెప్పి అప్రిషియేట్ చేస్తే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. సో అట్లా చేయడం అనేటువంటిది పిల్లల్లో ఇంకా అభివృద్ధి రావడానికి, టీచర్ నన్ను పొగుడుతున్నారు, నాకు చాక్లెట్ ఇచ్చారు బాగా చదివినందుకు, సో నేను మళ్ళీ ఇదే పని చేయాలి, అందరి ముందు నేనే గొప్పగా నిలబడాలి అని చెప్పి పిల్లలు ఇంకా బాగా చదవడానికి, వీళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా నేను కూడా చదవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తారనమాట. తర్వాత ప్రొవిజన్ ఆఫ్ రివార్డ్స్. ఇంకా ఏంటంటే వాళ్ళకు వచ్చినటువంటి ప్రతిఫలాన్ని గురించి మాట్లాడాలి. రికగ్నిషన్ అండ్ ఇన్సెంటివ్స్ టు ద స్టూడెంట్స్. అట్లాగే వారు చేసినటువంటి ప్రతి కష్టాన్ని కూడా మనం గుర్తించాలి. ఒక చార్ట్లో ఒక డ్రాయింగ్ వేసుకొచ్చినా సరే, నాన్న ఎంత బాగా వేసావు, ఎంత చక్కగా కష్టపడి చేసినందుకు నీ క్లాప్స్ కొట్టేస్తానని చెప్పి అందరి ముందు క్లాప్స్ కొట్టించడం, లేదా ఒక గిఫ్ట్ ఇవ్వడం, లేదంటే ఒక చాక్లెట్ ఇవ్వడం, అట్లాగా పిల్లల్ని హ్యాపీగా చేయాలన్నమాట. సో ఇన్సెంటివ్స్ అంటే అట్లా చాక్లెట్స్ కానీ ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్స్ కానీ ఇవ్వడం అనమాట.